ఇప్పటికి కూడా మనకి ఆర్థిక స్వతంత్రం లేదు అనడానికి గల కారణం ఏంటో తెలుసా? అమెరికా ఏం చేస్తుందో అది చేయలేకపోతున్నాం. అమెరికా ఏది ఆలోచిస్తుందో అది ఆలోచించలేకపోతున్నాం. అమెరికా ఏది చెప్తుందో అది వింటలేకపోతున్నాం. అమెరికా ఏదైతే నడుస్తుందో అది చేయలేకపోతున్నాం. రైట్, వింటున్నారా? 135 కోట్లు అంటే తోక అంతా. అది తోక, మన తోక ఉంది కదా, ఏం తోక అది? 100 దాడిందో తోక ఉంటది కదా. అంత జనాభా కలిగినటువంటి దేశం ప్రపంచాన్ని ఎంతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చెప్తాను వినండి. 33 కోట్ల జనాభాలో 33 కోట్ల కుటుంబాల నుంచి ప్రతి వ్యక్తికి కూడా బోర్డర్కి వెళ్ళి బుద్ధి తెలుసుకుని ట్రైనింగ్ తీసుకుని వస్తాడు. 2 రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు. అక్కడ 4 సంవత్సరాలు ఆ బోర్డర్ని కాసుకుంటూ దేశపు విలువలు తెలుసుకుంటూ, కుటుంబ విలువలు తెలుసుకుంటూ, భార్య భర్తల యొక్క ప్రేమానురాగాలు తెలుసుకుంటూ, పిల్లల్ని ఎలా చూడాలో తెలుసుకుంటూ, తన దేశాన్ని ఎలా కాపాడాలో తెలుసుకుంటూ, తను ఏ విధంగా ఉన్నత స్థితికి రావాలో నేర్చుకుంటూ 4 సంవత్సరాలు బడిలో ఉండి వస్తాడట. హలో, విన్నారా? దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ పాయింట్. నీకు ట్రైనింగ్ లేకుండా, నీ బుర్రకు పదులు లేకుండా, నీ మనసుకి శాంతి లేకుండా, నీకు పౌరుషానికి కావలసినటువంటి ఐడియాస్ లేకుండా ఎదిగేస్తారా? చదివేస్తున్నారు కానీ రోడ్లలో తిరుగుతూ ఉన్నారు. వాడికి ఏం తక్కువ అని అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటది? వాడికి దేశభక్తి లేదు, కుటుంబ భక్తి లేదు, ఊరు భక్తి అసలే లేదు, జిల్లా భక్తి లేదు, రాష్ట్ర భక్తి లేదు. నేను పరిపాలిస్తాను అంటాడు. ఇలా పరిపాలించే వాళ్ళు ఏం చేయాలంటే బోర్డర్కి పంపించాలి. ఎక్కడ పంపించాలి? బోర్డర్కి పంపించి అక్కడ అన్ని నేర్చుకుని వచ్చిన తర్వాత అప్పుడు అమెరికాలో వాడు ఏం చేయాలో అప్పుడు నేర్పుతారనమాట. అప్పుడు ఇస్తారు ఫ్రీగా ఏదన్నా సరే. అది మనం చేస్తున్నామా? సరే, మనకు బోర్డర్కి వెళ్ళే అవకాశం లేదు. ఆలోచించే వాళ్ళు గట్టిగా చెప్పండి కూడదమ్మా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకనే కేర్ఫుల్ అని చెప్తాను. రైట్, మనకి బోర్డర్కి పంపించట్లేదు సార్. మమ్మల్ని ఎలా బోర్డర్కి పంపిస్తారంటే ఇదే బోర్డర్. ఏం బోర్డర్ ఇది? 2 days బోర్డర్. నెక్స్ట్ విజయవాడలో 3 days బోర్డర్ పెడతాం. 3 days. అలాగే 4 days కూడా 3 days ఉంటుంది బూట్ క్యాంప్. దానికి అటెండ్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా అలా అమెరికా లాగా ఎలాగైతే అన్ని నేర్చుకుంటారో బోర్డర్కి వెళ్ళి అలా నేర్చుకుంటారు. అలా బోర్డర్కి వెళ్ళి నేర్చుకోకపోతే వాడు అంతటి వాడు అయి ఉండేవాడు కాదు, ప్రపంచాన్ని ఏలేవాడు అయి ఉండేవాడు కాదు. విన్నారా? సో ఏంటంటే మనం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ప్రతి వస్తువు కూడా కంపెనీ తయారవుతుంది, కస్టమర్కి చేరుతుంది. మధ్యలో మహేష్ బాబు లేడు, కత్రినా కైఫ్ లేరు, కాజోల్ లేదు, ఎన్టీ రామారావు అసలే లేడు. వాడి కంపెనీ వస్తువు ఇంటికి చేరడమే. దళాలకు అసలే చోటు లేదు, దొంగలకు అసలే చోటు లేదు, సిండికేటర్స్కి అసలే చోటు లేదు. అర్థమైందా? క్లోజింగ్ లోకి వస్తున్నాను. ప్రతి వస్తువు తయారవుతుంది, కంపెనీలో చేరుతుంది. ఇది గమనించినటువంటి మన్మోహన్ సింగ్ సార్ 1996లోని ఈ ప్రణాళిక తీసుకొచ్చి మనకి ఇచ్చారు. కానీ ట్రైనింగ్ చేయలేదు మనం, దానికి నాలెడ్జ్ లేదు. మనం ఎలా పడితే అలా జాయిన్ అయిపోవడం, ఫెయిల్ అయిపోయి నేను జీవితంలో ఎలాంటి నెట్వర్క్ చేయనని ముద్రేసుకోవడం. అందులో నేను ఒకటి. దీన్నే మోదీ సార్ అండ్ రామ్ విలాస్ పాస్వాన్ సార్ ఈ మధ్యలో ఏమైందనంటే తెలియక వాళ్ళ కేసుల్లో చిక్కడిపోయారు. తెలియక చాలా బాధలు అనిపిస్తున్నారు. నాకే ఫోన్లు చేస్తారు చాలా మంది, సార్ మేము చెయ్యొచ్చా?